జరాగుండను. కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు ఇప్పటిదాకా నీకు దండం పెడతారు. మీరు 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 ముందు ఒక నిమిషం, మీరు ముందు కల్వకుర్తి గెలుచుకొని అటెండ్ కానీ మాట్లాడు. గౌరవనీయులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ పెద్దలు మన రాజ్యసభ మాజీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా సోదరి శ్రీమతి ద్యాప విజితారెడ్డి గారు, గౌరవనీయులు మన ఫుడ్ కమిషన్ చైర్పర్సన్ గారు సోదరులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు దశరథ్ నాయక్ గారు, గౌరవనీయులు ఇమ్తియాజ్ అహ్మద్ గారు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీ ఎడమ సత్యం గారు, గౌరవ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎడమ వెంకటరెడ్డి గారు, సోదరుడు మన లక్ష్మీ నరసింహారెడ్డి గారు, పరమేష్ గారు, ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు, జోగు వీరయ్య గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు కల్వకుర్తిలోని మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీలో చేరుతున్న మరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జైపాల్ యాదవ్ గారు మరి ఖర్చు తప్పించుకున్నందుకు ప్రోగ్రాం ఇక్కడ పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం. మరి వాళ్ళకి భువనన్న పెట్టిరా లేదా? సో ఖర్చు తప్పించిండు, మొత్తానికైతే మీకు భోజనం అయితే పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. జైపాల్ యాదవ్ అన్న మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. అందులో ఇవ్వాలని నాకు తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నేనే రాజకీయాలకు తెచ్చినా అని చెప్పిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆయన చేస్తున్న దుర్మార్గాలను, ఆయన చేస్తున్న అరాచకాలను ఎవరో అయితే తిట్టుకుంటారో దానికి బాధ్యత ఎవరో మీకు అర్థమైపోయింది. ఇక మరి నిన్ను తిట్టుకుంటారు. ఇలా నువ్వు సీక్రెట్ చెప్పినావు, రేపటి నుంచి నిన్నే తిట్టుకుంటారు, నువ్వు తెచ్చినావు రాజకీయాలకని. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు గెలుపు ఉంటుంది, అప్పుడప్పుడు ఓటమి ఉంటుంది. దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చాలా చూసినాం. ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు, బాగా ప్రజాదరణ కలిగిన నాయకురాలు కూడా ఓడిపోయింది. ఎన్టీ రామారావు లాంటి సూపర్ స్టార్, ఎందుకంటే అసలు ఒకప్పుడు దేవుడు అంటేనే ఎన్టీ రామారావు. కృష్ణుడన్నా రాముడన్నా ఎట్లుంటాడో, అసలు రాముడు కృష్ణుడి కంటే కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆయన పాత్ర ఏదైతే ఉండేనో దాన్నే మరి ఇంట్లల్లో అంతా క్యాలెండర్లలో ఉంటుండే. అట్లాంటి ఎన్టీ రామారావు గారు కూడా ఈ దేశంలో మన కల్వకుర్తిలోనే ఓడిపోయినారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపులు, ఓటములు, ఎత్తు పల్లాలు ఇవన్నీ చాలా చాలా సహజం. 10 ఏళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినాక కల్వకుర్తిలో ఏమేమి చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే విషయం వివరంగా ఇప్పుడే జైపాల్ యాదవ్ గారు చెప్పినారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ పంపు సెట్లున్న కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి. అట్లాంటి కల్వకుర్తిలో ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫారంలు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసిందో కేసీఆర్ ప్రభుత్వం చాలా వివరంగా అన్నగారు చెప్పినారు. చాలా సంతోషం. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుత నాగర్ కర్నూలు, వనపర్తి, అట్లాగే గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పాలమూరు అంటేనే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్, ఒకవైపు రివర్స్ ఇరిగేషన్ అంటే రివర్స్ పంపింగ్ చేసి, అప్పుడెప్పుడో చెప్తారు పెద్దలు, భగీరథ ప్రయత్నం చేసి దివిలో ఉన్న గంగను భువికి దించిండు అంటారు. అంటే ఆకాశంలో ఉండే గంగను కిందికి తీసుకొచ్చిండని చెప్తారు ఆనాడు భగీరథుడు. కానీ కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం ఎట్లాంటిది అంటే, మీకు ఒక చిన్న ఐడియా ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ మాట. తెలంగాణను భౌగోళికంగా ఒక్కసారి మనం చూస్తే ఎట్లుంటుందంటే, ఇట్లా ఒక గుడిసెలాగా షేప్ చూస్తే ఒక గుడిసె షేప్లో ఉంటుంది. ఈ గుడిసెలో ఒక వరుస నుంచి, ఒకవైపు నుంచి గోదావరి నది పారుతుంటుంది, ఇంకొక వైపు నుంచి కృష్ణానది పారుతుంటుంది. అంటే మీ వైపు పాలమూరు పక్కకెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది, ఇవతల పైన ఆదిలాబాద్కి నుంచి మొదలు పెడితే కింది దాకా నిజామాబాద్, ఆదిలాబాద్ మధ్యలోకి వెళ్ళి మొదలు పెడితే కింద భద్రాచలం దాకా గోదావరి నది పారుతుంది. కానీ భూమి ఇట్లా ఎత్తు మీద ఉంటుంది, నది కిందికి వెళ్ళిపోతుంటుంది. కృష్ణానది 110, 120 మీటర్ల మీద కృష్ణానది పారుతుంటుంది. అట్లాగే గోదావరి చూస్తే 80, 90, 100 మీటర్ల మీద సముద్ర మట్టానికి 80, 90, 100 మీటర్ల మీద గోదావరి పారుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మీ కృష్ణానది ఏదైతే శ్రీశైలం కాల నుంచి మొదలు పెడితే కింద ఆ బీచ్పల్లి దాకున్నదో అదంతా కూడా
100-120 మీటర్ల మీద ఉంటే హైదరాబాద్ 400 మీటర్లు ఇంకా పైన. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్తున్నా మీకు, అంటే ఒక గుడిసె లెక్క. మరి నీళ్లు పైకి తేవాలంటే, నీళ్లు ఈ పైన ఉండే భూభాగానికి తేవాలంటే మార్గం ఏంది? అందులో ఇప్పుడే మీ అన్న జయపాలన్న మన లక్ష్మీదేవిపల్లిని యాడ్ చేసినాడు. ఏది మన కొందుర్గు మండలం షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లక్ష్మీదేవిపల్లి. లక్ష్మీదేవిపల్లి 660 మీటర్ల మీద ఉంటుంది. అక్కడ 660 మీటర్ల మీదకి ఉంటుంది. ఏది కృష్ణానది 120 మీటర్ల మీద ఉంటే లక్ష్మీదేవిపల్లి 660 మీటర్ల మీదికి, అంటే దగ్గర దగ్గర 400 మీటర్లు 500 మీటర్లు పైన ఉంటుంది అన్నట్టు. 1/2 కిలోమీటర్ మీద ఉంటుంది లక్ష్మీదేవిపల్లి. మరి నీళ్ళు ఎట్లా తేవాలి? షాద్నగర్కి ఎట్లా రావాలి, జడ్చర్లకు ఎట్లా రావాలి, కల్వకుర్తికి ఎట్లా రావాలి, అచ్చంపేటకి ఎట్లా రావాలి, నాగర్ కర్నూలుకి ఎట్లా రావాలి, వనపర్తికి ఎట్లా రావాలి, నారాయణపేటకి ఎట్లా రావాలి, ఏం చేయాలి ఆలోచించి కేసీఆర్ గారు మరి ఇంజనీర్లతోన ఇంకా ఇతర పెద్దలతోన ఆలోచించి నీటిని 2 మార్గాలు ఉంటాయి తెనిక. ఒకటి సొరంగ మార్గం ద్వారా తవ్వుకొని కిందికి తీసుకొచ్చి మళ్ళీ భూమిలోకి వెళ్ళి పైకి గుంజాల. లేదు రెండోది లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ద్వారా కిందికి వెళ్ళి నీళ్లను పైకి తీసుకొచ్చి మరి రిజర్వాయర్లు, గొలుసు కట్టు రిజర్వాయర్లు కట్టి దాని ద్వారా నీళ్లు మీకు అందించాలి. ఈ 2 మార్గాలు ఉంటాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు గోదావరి మీద, అట్లాగే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది మనకు కృష్ణానది మీద కట్టింది కేసీఆర్ గారు. కాళేశ్వరం ఏమో మొత్తం పూర్తయింది. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయింది. అందులో భాగంగానే కట్టిన రిజర్వాయర్లు నర్లాపూర్ కానీ, ఏదుల కానీ, కరివెన కానీ, వట్టెం కానీ, ఉద్దండాపూర్ కానీ, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు, గొలుసు కట్టు రిజర్వాయర్లు మీ జిల్లాలోనే, మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కేసీఆర్ గారు 90% పని పూర్తి చేసి ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి, మీకు గుర్తుండాల ఎలక్షన్లకు ముందే ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లు కూడా చూపెట్టిండి కేసీఆర్ గారు. కానీ సరే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు బిడ్డలని చెప్పుకోవడం, మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు సుక్క నీరిచ్చింది లేదు. ఆ 10% మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లుగా సాధ్యం కానీ పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య మీకు తెలుసు ఎంత తీవ్రంగా ఉండేనో. కల్వకుర్తిలో ఎంతమంది చచ్చిపోయినారో రైతులు, ఎంతమంది ఎంత బాధపడ్డారో తెలంగాణ రాక మునుపు కరెంటు కోసం మీకు తెలుసు. తిప్పి కొడితే ఫ్రీ కరెంటు అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు, ఉచిత కరెంట్ అని. కానీ ఆ ఉచిత కరెంట్ ఉత్త కరెంటే అది. ఎందుకంటే 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంటు. అది కూడా పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు, అక్కడిక్కడ కూడా చెప్పలే, అసెంబ్లీలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డిపల్లికి పోయినా, కల్వకుర్తి తాలూకాలు ఉంటుంది మా ఊరు, పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే అంతిమ సంస్కారం అయిపోయినాక, అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు దిక్కులేవు, ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వమే మీది అని నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. అట్లాంటి కరెంటు లేని తెలంగాణను కరెంటు తెచ్చి 24 గంటల కరెంటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లకు, మనకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సమస్య లేకుండా, అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే గోస లేకుండా, అర్ధరాత్రి దొంగలే వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కరెంటు బాగా చేసుకున్నాం. అట్లాగే మంచినీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా. అట్లాగే సాగునీరు 80 మీటర్ల పైనుండే గోదావరిని నీళ్ళని తీసుకొచ్చి 618 మీటర్లుండే కొండపోచమ్మ సాగర్ నింపుకున్నాం. అట్లాగే 120 మీటర్ల మీద ఉండే మీ సోమశిల నుంచి బ్రహ్మాండంగా పైకి మొత్తం మీ రిజర్వాయర్లన్నింటినీ కట్టుకొని నీళ్లు నింపుకోవడానికి కూడా సౌలత్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఒక వినూత్నమైన ఆలోచన, రైతుకు పెట్టుబడి సాయం అందించాలి అనే ఒక ఆలోచన చేసి 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు, 1, 2 కాదు 11 పంటలు 11 సీజన్లకు 73,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు నాటేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగుమని ఫోన్ మోగుతుండే, మీరు ఏం పైరవి చేసే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా ఖాతాలో వచ్చి పైసలు పడేది. సరే, ఇన్ని చేసినాం, మరి ఎందుకు ఓడిపోయినాం? ఎందుకంటే ఒకటే ఒక కారణం ఉంది,
మన నాయకుల అనైక్యత. ఒకళ్ళంటే ఒకళ్ళు ఓర్వలేనితనం, పని చేసినా చెప్పుకోకపోవడం. ఇప్పుడు ఒక ఊళ్ళో 4 నాయకులు ఉంటారు. జైపాల్ యాదవ్ అన్న కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఎమ్మెల్యే అంటే ఆయన ఏం చేస్తాడు, ఆయనకు 2 బాగా పరిచయం అవుతారు, ఒక 2 అంత పరిచయం గారు. ఇక ఆ ఊళ్ళో కొంగనే జైపాల్ అన్న ఏం చేస్తాడు, లక్ష్మీనరసింహారెడ్డి ఇక రావా అని చెప్పి ఆయనని దగ్గర తీసుకుంటాడు. ఆయన దగ్గర తీసుకునే వరకు మిగతా ముగ్గురికి కోపం వస్తుంది. అగో మేము పని అంతా మేము చేస్తాము, ఈ లక్ష్మీనరసింహారెడ్డినేమో బాగా ఎత్తుకుంటున్నాడు, తెలిసి రావాలి జైపాల్ యాదవ్కు, మంచిగా అయింది, ఒక్కసారి మా ఊళ్ళో మనం పని చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది అని అట్లా కోపం. రెండోది ఏమైంది, రైతు బంధు విషయంలో కూడా ఇయ్యనప్పుడు ఎవడు ఇయ్యలేదు, కాంగ్రెస్ వాడు ఇయ్యలేదు, తెలుగుదేశం ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు దేశంలో కేసీఆర్ ఇచ్చే ముందు. కానీ ఇచ్చుడు మొదలుపెట్టినాక అందులో ఇచ్చికాయలు ఏంటిది, అగో జైపాల్ యాదవ్కు 50 ఎకరాలు ఉంది, గోలి శ్రీనివాసరెడ్డికి 10 ఎకరాలు ఉంది, మరి జైపాల్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలి అని గోలి శ్రీనివాసరెడ్డి లొల్లి. అరే నీకు వచ్చినది నీకు వస్తుంది కదా అంటే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు గాయనకి ఎందుకు ఇస్తున్నావు, అరే ఇది ఎక్కడి బాధ రాబోయే అంటే అంతే. ఇక అట్లా అయిపోయింది సమాజం. ఎందుకంటే నాకు వచ్చిందన్నది అంత లేదు, గాయనకి ఎందుకు ఇస్తున్నావు ఎక్కువ, ఆయన బలిసినోడు గాయనకి ఎందుకు ఇస్తున్నావు. అరే వాళ్ళు పర్సెంటేజ్ చూసుకోండి తమ్మి, ఏం లేదు అందులో 2% కూడా లేరా అసంటోళ్ళు, 1.2% కూడా లేరా అంటే అది నేటిది లేదు. ఇంకా ఊళ్ళల్లో ఇంకొకటి కూడా మోపైంది, ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఒకటి మోపైంది. ఇక ఆ ఫోన్లలో ఏం లేదు, ఇక తినేటప్పుడు గిదే, బాత్రూంలో గిదే, ఉన్నమాట చెప్తున్నా నేను, అంతేనా. ఏమైపోయిందంటే ఇక అందులో ఏమున్నది, తిట్టటోనికి ఎక్కువ గిరాకీ. ఆ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, మరి ఇదివరకు నోడేవాడని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, ఒకడు 3 పంటలకు ఇవ్వాలని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. 2 పంటలకు ఇస్తారా, 3వ పంటకి ఇవ్వవా అని ఒకడు అంటాడు, ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని ఇంకోటి అంటాడు. మరి ఇదివరకు నోడేవాడని ఇచ్చిండా, ఇదివరకు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆహా ఓహో అన్నారు, మరి 2000 పెన్షన్ ఇస్తేనేమో 10 రెట్లు పెంచి 2000 చేస్తే దానికి మాత్రం ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని దీర్ఘాలు తీసుడు. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనది మనం చక్కగా చెప్పుకోకపోవడం వల్ల, మన పని చేసి కూడా చక్కగా మార్కెటింగ్ చేసుకోకపోవడం, అవతల వాడు అబద్ధాలు ప్రచారం చేయడం, అవతల వాడు చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మేటట్టుగా ఇంకో 10 మంది యూట్యూబ్లలో లైన్లో పోగై వాళ్ళు చెప్పుడు, అవి మనం ఎక్కువ నమ్ముడు. ఎందుకంటే సమాజం ఎట్లా అంటే, ఇప్పుడు జైపాల్ యాదవ్ గారు చాలా మంచోడు అని నేను చెప్తే మీరు నమ్మరు. జైపాల్ యాదవ్ సాబ్ చాలా మంచోడు, గొప్పవాడు, ఆయనకు అర్జెంటుగా ఓటేయండి అంటే నమ్మరు. అదే జైపాల్ అన్న ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ 2 మర్డర్లు చేసి వచ్చిందంటే నమ్ముతారు. ఓ అవునా, ఎక్కడో చేసే ఉంటాడు, నిజమే, అంతే తప్ప మనిషి నైజం అది. కాబట్టి ఎంత విచిత్రం అంటే, మాకు కూడా కొన్ని ఆలోచిస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చే 93,000 కోట్లు. అంత పెద్ద ప్రాజెక్టు, 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, మొత్తం అయిన ఖర్చు ఎంత, 93,000 కోట్లు. కానీ రాహుల్ గాంధీ వస్తాడు ఢిల్లీకి వెళ్ళి 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు. మనకు అర్థం కాదు, ఏమయ్యా ఖర్చు అయిందే 93,000 కోట్లు, నీళ్లు రానేవట్టే, గిని కనబడనేవట్టే, సొరంగాలు కనబడుతున్నాయి, పైప్ లైన్లు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి, సబ్స్టేషన్లు కనబడుతున్నాయి, అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ఇక 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఎట్లా, ఇది కూడా అడగడు, నమ్ముడే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అని 1,00,000 గొంతులు వేసుకొని ఉర్రాలి, నమ్మాలి, ఆయనతో బాయ్ పడాలి. ఇక ముయ్యికెళ్ళి ఇంకోటి, కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మినరు, 6 గ్యారెంటీల గారెడ్ల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు, జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది, అదే నారాయణ రెడ్డి తిడతాడు ఇప్పుడు, ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది. నేను పరిశాన్ అయితే ఈయన నిన్ననే ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంటే ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటివి కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుందండి, మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా, 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా, ఎవరు బాధ్యుడే నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే, మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్.
అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతాన్నాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది? ఠకీ ఠకీమనేస్తాను. పడుతున్నాయా మరి ఠకీ ఠకీమని? 4,000 పెన్షన్ పడుతుందా? ఠకీ ఠకీ. 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా? రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు.